ప్రజలకు తాము చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నామని ఇందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ పరిధిలో ఆరాంగర్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసినప్పటికీ తాము గాడిలో పెట్టి ముందుకెళ్తున్నామని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రకాష్ గౌడ్ గారు గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో నేను మా ప్రభుత్వ శాసన మండలి చీఫ్ మహేందర్ రెడ్డి గారు మరి ఇక్కడ దాదాపు 10,000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టాం. 10 సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారు అందరికీ కూడా ఈరోజు ఒక సంతోషకరమైన దినం. పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్చడం అనేది కూడా కనీసం జరగలేదు గత ప్రభుత్వంలో. మీరు ఈరోజు ఇన్ని వేల మందికి ఒకటే నియోజకవర్గంలో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్న సందర్భంలో మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబానికి తెలుస్తుంది రేషన్ కార్డు విలువ. ఆ సామాన్య కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు రేషన్ షాపుల ద్వారా వారు ఒక్కొక్క సభ్యుడికి 6 కేజీల సన్న బియ్యం ఈ ప్రభుత్వం అందిస్తా ఉన్న మనో సంక్షేమ పథకం సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా అందజేయడం అనేది వీరందరికీ కూడా మేము సన్న బియ్యం అందిస్తున్నామనే సంతోషంతో పాటు ఈరోజు మేము చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక, ఒక ఆలోచనను ప్రజల వద్దకు వెళ్ళి ఒక తరఫున మాకున్న గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం చేసి వదిలిపెట్టిందో దాన్ని గాడిలో పెట్టి ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ముందుకెళ్తున్నామని వారికి తెలియజేయటం, మేము ఇచ్చిన గ్యారంటీలో భాగంగా సింహశాతం అమలు చేస్తూ ఉన్నాం. ఇంకొన్ని చేసేది ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో అన్ని చేసి తీరుతాం.